మా అత్తమ్మతో ఒక మంచి పచ్చడి, మేమైతే నిమ్మకాయ పులుసు పచ్చడి అంటాము. ఉప్మాలోకి, ఇడ్లీలోకి, పెరుగన్నంలోకి చాలా బాగుంటదన్నమాట. అత్తమ్మ ఇప్పుడే నోరూరిపోతుంది కదా పచ్చడి. ఓ చూసారా గైస్, ఫైనల్ గా మన పచ్చడి అయితే ఇలా ఉంది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణాస్ ఫ్యూజన్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు మా అత్తమ్మతో ఒక మంచి పచ్చడి, మేమైతే నిమ్మకాయ పులుసు పచ్చడి అంటాము, నిమ్మకాయ పచ్చడి అంటాము. ఉప్మాలోకి, ఇడ్లీలోకి, పెరుగన్నంలోకి చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు మా అత్తమ్మ చేసే పచ్చడిని ఏమేమి కావాలి, ఎలా చేసుకోవాలి అన్నీ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. చూసి నచ్చితే మీరు కూడా చేసేసుకోండి. హాయ్. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అత్తమ్మ ఈరోజు? ఈరోజు నిమ్మకాయ పులుసు, సాల్ట్, నిమ్మకాయ పులుసు పచ్చడి చేస్తున్నాం కదా. నిమ్మకాయ పులుసు పచ్చడి. సో దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇప్పుడు మా అత్తమ్మ చెప్తుంది. సాల్ట్, కారం, పసుపు, మెంతుల పొడి, ఆవాల పొడి, ఆయిల్. పులుసు పచ్చడి అన్నాం కదా, మీకు అర్థమైపోయి ఉంటది. ఇక్కడ మనం నిమ్మకాయని కోయడం లేదు, కోసి ముక్కలు చేయట్లేదు అన్నమాట. ఇలా పులుసు చేస్తాం కాబట్టి చక్కగా ఇలా మంచి జ్యూస్ ఉన్న కాయలు తీసుకుంటే బాగుంటది. ముందుగా అత్తమ్మ ఇలా 2 దెబ్బలుగా కోసి పెట్టేసుకుంది అన్నిటినీ. ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికైతే ఇవి కావాలి. సో నేను చెప్పాను కదా, 2 పద్ధతుల్లో చేసుకోవచ్చు. మాకు చేలు యూజ్ చేయడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఇలా చక్కగా స్క్వీజర్కి ఇలా పెట్టేసుకొని పిండుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు మా అత్తమ్మ చూపించే విధానంలో పిండుకుంటే ఏమవుతుందంటే, మనకి ఇవి ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా పడితే పులుసుకి చాలా రుచి వస్తుంది. యా, అలాగా నీట్గా. మరీ లాస్ట్ది తీసుకుంటే చేదొస్తుందేమో అనుకుంటారు, మనం లాస్ట్ వరకు ఏం తీయట్లేదు. కానీ ఇవి ఉన్నాయి చూసారా, ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ పచ్చడికి. అవి మనకి గ్రేవీని యాడ్ చేస్తుంది కదా అత్తమ్మ, పులుసు పులుసుగా. ఏదైనా మనం చేయి పెట్టుకొని చేసుకుంటే వచ్చే రుచే వేరు కదండి. సో మనం ఏముంది, నీట్గా చేతులు కడిగేసుకొని హ్యాపీగా ఇలా చేసుకోవాలి. కానీ ఒక్కటేంటంటే ఇది నిలువ పచ్చడి కాబట్టి నీళ్లు తగలకుండా చూసుకోవాలి. సో ఇలా మనకి ఎంత పచ్చడి కావాలనుకుంటున్నామో అంతవరకు నీట్గా ఇలా పులుసు తీసి పెట్టేసుకోవాలన్నమాట. అత్తమ్మ ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చెప్తావా? కలిపి పెట్టుకోవాలా, పిండి పెట్టేసుకున్నావు. పిండి పెట్టుకొని చూపి ఎంత ఉప్పు అత్తమ్మ? 1 కప్పు ఉప్పు. సో ఇప్పుడు మనం ఇక్కడ మెజర్మెంట్ కోసం ఈ రైస్ కప్ ఉంటుంది కదండి, మనం కుక్కర్కి వస్తుంది కదా రైస్ కుక్కర్కి, అది మెజర్మెంట్ కింద తీసుకున్నాము. మా అత్తమ్మ కల్లుప్పు కలుపుతుంది, పులుసు పచ్చడే కాబట్టి దీని నిండా 1 కప్పు ఉప్పు కలుపుతుంది ఇప్పుడు. సో ఈ ఉప్పు కల్లుప్పు కాబట్టి పులుసులో బాగా కలిగిపోతుంది. మాకు కల్లుప్పు వద్దు అనుకున్న వాళ్ళు నార్మల్ సాల్ట్ కూడా కలుపుకోవచ్చు. కొలతలు అయితే చూసుకోండి. 1 కప్పు, 1 కప్పు కల్లుప్పు అయితే 1 కప్పు, సాల్ట్ అయితే 1.5 కప్పు. 1.5 కప్పు, పర్ఫెక్ట్. ఇది కరుగుతూ ఉంటది. పసుపు ఒక 2 స్పూన్లు. సరే, పసుపు యాడ్ చేసింది. చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కారం కూడా కొలత అన్నమాట, 2 కప్పులు. అదే కప్పు సాల్ట్, ఉప్పు వేసిలా అదే కప్పుతో 2 కప్పులు కారం. నిమ్మకాయల పులుపును బట్టి కొలతలు అనేవి అనేది, నిమ్మకాయ ఇంకా పులుసు అంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. సో మా నిమ్మకాయలు బాగా పుల్లగా ఉండబట్టి 2 కప్పులు వేయాల్సి. 2 కప్పుల కారం యాడ్ చేస్తున్నాం. బేసిక్ గా ఈ పొడులతోనే మనకి గ్రేవీ వచ్చేస్తుంది. పుల్లు కలుపుకోవడానికి కావలసిన గ్రేవీ అంతా వచ్చేస్తుంది మనకి. చూడండి ఇప్పుడే పచ్చడి ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఈ పచ్చడి ప్రత్యేకత ఏంటో తెలుసా అండి? ఏది తక్కువైనా మళ్ళీ మనం కలుపుకోవచ్చు, నష్టం ఏం లేదు. ఇప్పుడైతే ఒకవేళ లేదు మాకు కారం ఎక్కువైంది, ఉప్పు ఎక్కువైంది అనుకుంటే ఇంకొక నిమ్మకాయ పిండుకోవచ్చు. అట్లాగా చూస్తున్నారు కదా, ఇలా మెంతుల్ని మంచిగా వేపేసుకొని పొడి చేసి పెట్టి ఉంచాము. ఆ మెంతి పొడిని, పచ్చళ్ళకి మెంతులు, ఆవాల పొడి ఎక్కువ రుచిని యాడ్ చేస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే కదా. 1.5 స్పూన్. అలాగే ఆవపిండి,
ఇప్పుడు ఇంగువ మనం తగువైనంత ఒక్క సెట్ ప్రతి పచ్చడిలో ఇంగువ చాలా ఇంపార్టెంట్ కదా అత్తమ్మ. ఎందుకు వేస్తాం అత్తమ్మ ఇంగువ? ఇంగువ మంచి వాసన వస్తుంది, బాగా రుచిగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచి ఆరోగ్యానికి కూడా కడుపులో ఏమన్నా బాగుంటుంది కాబట్టి ఇప్పటి వరకు దానికి ఇంగువ వేసుకుంటా బాగుంటుంది. తాలింపుల్లో, పప్పుల్లో. చూసారా మన పచ్చడి కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో. యాక్చువల్గా అండి ఇంకా ఊరిన తర్వాత ఆయిల్ అన్ని కలిపిన తర్వాత ఇంకా పలచబడుతుంది యాక్చువల్గా. మొత్తం ఇప్పుడే నోరు ఊరిపోతుంది కదా పచ్చడి. వాసన ఎలా ఉంది చెప్పు? బాగుంది. ఆవపిండి, మెంతి పిండి, ఆ నిమ్మకాయ వాసన ఇవన్నీ గుమాలిస్తున్నాయి. ఇంకా తిరగమాత వేస్తే ఇంకా సూపర్ ఉంటది అన్నమాట. ఆయిల్ ని ఇట్లా పాన్ లో వేడి చేసుకోవాలి. తర్వాత ఆవాలు తర్వాత జీలకర్ర తర్వాత పచ్చెనపప్పు, పచ్చెనపప్పు 4 ఎండుమిర్చి, తెల్లగడ్డలో కొంచెం పొక్కొల్చి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి మనం తిరగమాత యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో మనం ఉప్పు కారాలన్నీ చెక్ చేసేసుకొని పులుపు అన్ని సరిపడా చేసుకొని తిరగమాత పెట్టుకొని ఇంకా దాన్ని తిరగమాతలో వేసేసుకొని చల్లార్చి నూనె దీంట్లో పోసుకోవాలి. ఓకే, ఇప్పుడు నూనె అయితే బాగా కాగిపోయింది. ఏమేమి వేస్తున్నావు అత్తమ్మ? ఆవాలు 1 స్పూను, జీలకర్ర సగం స్పూను, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేగాలి. పచ్చిశనగపప్పు కొంచెం, ఎండుమిరపకాయ గిల్లేసేసుకున్నాము. అలాగే ఇలా 2 తెల్లగడ్డలు ఇలా తప్పక తీసి పెట్టుకొని వేసేసుకోవాలి. అలాగే ఇంకొద్దిగా తిరగమాతలో ఇంగువ నూనెలో వేసుకుంటాం. ఓకే, చూసారా ఇలా ఉంటుంది. ఇలా మంచిగా తిరగమాత పెట్టుకొని వేగిన తర్వాత నీట్ గా చల్లారి పెట్టేయాలి. వేడి చల్లారినాక పచ్చట్లోకి వేసుకోవాలి. వేడి తీసుకుంటే ఏమైతుంది? వేసుకోకూడదు, పాడైపోద్ది చట్నీ. సో మనం తిరగమాత ఇలా వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేయాలి? కలుపుకోవాలి. పోయి సో ఇలా నీట్గా మొత్తం నూనెతో పాటు పోసేసుకోవాలి. మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది కానీ పట్టేసుకుంటుంది కదా, మొత్తం పీల్చేసుకుంటుంది. అసలు మూత తీయంగానే వాసన గుబాలిస్తుంది. నెమ్మదిగానే చేసుకోవాలి కదా అత్తమ్మ, ఎక్కువ కాలం ఉండేది కదా. అద్రాభద్రా చేస్తే మనకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మంచిగా అన్ని చల్లారబెట్టేసుకున్నాం కాబట్టి పాడవడానికి కూడా స్కోప్ ఉండదు. టమాటా పచ్చళ్ళ అని చూడ్డానికి టమాటా పచ్చడి. సో చూసారా గైస్, ఫైనల్ గా మన పచ్చడి అయితే ఇలా ఉంది. సో కాసేపు అలా వదిలేసి మనం వేడి వేడి అన్నంలోనో, ఉప్మాలోనో, ఇడ్లీలోనో తింటే అమేజింగ్ ఉంటుంది. ఇది మన నిమ్మకాయ పులుసు పచ్చడి.